హే అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూసే టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఏఐ అంటే ఏంటి? కామన్ పీపుల్ కి, స్టూడెంట్స్ కి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి అందరికీ ఉపయోగపడే విషయాలు చెప్తా. నోవా ఏఐ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు, కానీ క్లియర్లీ ఏంటో చాలా మందికి తెలియదు కదా. ఎగ్జాక్ట్లీ, అందుకే ఈరోజు 3 రకాల మనుషులకు వేరేగా చెప్తా. 3 రకాల? కామన్ పీపుల్, స్టూడెంట్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సరే, కామన్ పర్సన్ గా అడుగుతున్నా, ఏఐ అంటే ఏంటి సింపుల్ గా చెప్పు. ఏఐ అంటే కంప్యూటర్ కి బ్రెయిన్ ఇవ్వడం, మనలాగే థింక్ చేయగలదు, నేర్చుకోగలదు. అంటే రోబోట్ లాంటిదా? రోబోట్ కాదు, మెథడ్ లాంటిది. నీ ఫోన్లో ఉన్న గూగుల్ అసిస్టెంట్ కూడా ఏఐనే. నా లైఫ్ లో ఏఐ ఎక్కడ ఉంది? గూగుల్ మ్యాప్స్ లో ట్రాఫిక్ చూసినప్పుడు, యూట్యూబ్ లో నెక్స్ట్ వీడియో సజెస్ట్ అయినప్పుడు, స్విగ్గీలో డెలివరీ టైం చెప్పినప్పుడు, స్పామ్ మెసేజెస్ బ్లాక్ అయినప్పుడు. అంటే రోజు యూజ్ చేస్తున్నానే ఏఐని తెలియకుండానే. కామన్ పీపుల్ ఏఐతో ఏం చేయొచ్చంటే, చాట్ జీపీటీతో క్వశ్చన్స్ అడగొచ్చు, లెటర్స్ ఇమెయిల్స్ రాయించుకోవచ్చు, రెసిపీస్ అడగొచ్చు, హెల్త్ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానా? డాక్టర్ రిప్లేస్ కాదు, కానీ బేసిక్ డౌట్స్ తీర్చుకోవచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఏంటది? ఏఐ చెప్పింది అన్నీ నమ్మకు. సమ్ టైమ్స్ తప్పు చెప్తుంది. ఇంపార్టెంట్ డిసిజన్స్ కి ఆల్వేస్ ఎక్స్పర్ట్ ని అడుగు. అర్థమైంది, ఏఐని టూల్ గా యూజ్ చేయ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు స్టూడెంట్ గా అడుగుతున్నా, ఏఐ నేర్చుకోవాలంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి? మొదట బేసిక్స్ క్లియర్ చేసుకో. ఏఐ అంటే ఏంటి, మషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, తర్వాత పైథాన్ నేర్చుకో. పైథాన్ ఎందుకు స్పెసిఫిక్లీ? ఏఐలో చాలా వరకు పైథాన్ లోనే రాస్తారు. స్టూడెంట్స్ కి యూస్ఫుల్ ఏఐ టూల్స్ చాలా ఉన్నాయి. ఏంటి అవి? చాట్ జీపీతో అసైన్మెంట్స్ అండర్స్టాండ్ చేసుకోవచ్చు, గ్రామలీతో ఇంగ్లీష్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఖాన్ అకాడమీ ఏఐతో పర్సనలైజ్ అసిస్టెంట్ కొట్టని యూజ్ చేయవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఏఐ నేర్చుకుంటే కెరియర్ లో ఏం చేయవచ్చు? డేటా సైంటిస్ట్ అవ్వచ్చు, ఎంఎల్ ఇంజనీర్ అవ్వచ్చు, ఏఐ ప్రోడక్ట్ మేనేజర్ అవ్వచ్చు. సాలరీ ఎంత ఉంటుంది? ఇండియాలో ఎంట్రీ లెవెల్ కి 8 to 15 lakhs. సీరియస్లీ? ఏఐ నుంచి డిమాండ్ చాలా ఉంది ఇప్పుడు. స్టెప్ బై స్టెప్ చెప్పేం చేయాలో? మొదట ఏఐ బేసిక్స్ అర్థం చేసుకో, తర్వాత పైథాన్ నేర్చు, మషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ చూడు, స్మాల్ ప్రాజెక్ట్స్ చేయి. ప్రాజెక్ట్స్ ఎందుకు ఇంపార్టెంట్? రెజ్యూమేలో ప్రాజెక్ట్స్ లేకుండా జాబ్ రాదు. అర్థమైంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అడుగుతున్నా, ఎగ్జిస్టింగ్ డెవలపర్ కి ఏఐ ఏం చేంజ్ చేసింది? చాలా చేంజ్ చేసింది. గిటప్ కాపైలట్ తో కోడ్ ఫాస్టర్ రాయొచ్చు, బగ్స్ ఆటోమేటిక్లీ డిటెక్ట్ అవుతున్నాయి, డాక్యుమెంటేషన్ ఆటోమేటిక్లీ జనరేట్ అవుతుంది. అంటే ప్రొడక్టివిటీ చాలా ఇంక్రీస్ అవుతుందా? 3x ఫాస్టర్ పనిచేయొచ్చు ఏఐతో. అది చాలా పెద్ద డిఫరెన్స్ కదా. ఏఐ యూస్ చేసే డెవలపర్ అంత పవర్ఫుల్ గా ఉంటాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఏం నేర్చుకోవాలి? ఎల్ఎల్ఎంస్ ఎలా పనిస్తాయో అర్థం చేసుకో, రేజీ ఇంప్లిమెంట్ చేయడం నేర్చుకో, వెక్టర్ డేటాబేసెస్ గురించి తెలుసుకో, ఏఐ ఏజెంట్స్ బిల్డ్ చేయడం నేర్చుకో. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కూడా. అది చాలా ఇంపార్టెంట్. ఏఐతో పని చేయాలి. డెవలపర్స్ కి యూస్ఫుల్ టూల్స్ ఏంటి? గిటప్ కోపైలట్ కోడ్ రైటింగ్ కి, కర్సర్ ఏఐ పవర్డ్ కోడ్ ఎడిటర్, లాంగ్చైన్ ఏఐ యాప్స్ బిల్డ్ చేయడానికి. ఇవి వైడ్లీ యూజ్ అవుతున్నాయా? చాలా కంపెనీస్ ఇప్పుడు ఇవే యూజ్ చేస్తున్నాయి. హగింగ్ ఫేస్ ఎంఎల్ మోడల్స్ కి చాలా యూస్ఫుల్. క్లాడ్ ఏంటి? ఆంథ్రోపిక్ చేసిన పవర్ఫుల్ ఏఐ అసిస్టెంట్, కాంప్లెక్స్ కోడింగ్ ప్రాబ్లమ్స్ కి చాలా హెల్ప్ఫుల్. ఇవన్నీ నేర్చుకోవాలా? అన్ని వద్దు, నీ యూస్ కేస్ బట్టి చూస్ చేసుకో. ఏఐ వస్తే డెవలపర్స్ జాబ్స్ పోతాయా? జూనియర్ లెవెల్ రిపేటివ్ వర్క్ రిస్క్ ఉంది, కానీ ఏఐ యూస్ చేసే డెవలపర్స్ కి మ్యాన్ పెరుగుతుంది. అంటే ఏఐ నేర్చుకోకపోతే? ఏఐ నేర్చుకున్న డెవలపర్ రిప్లేస్ చేస్తాడు. అది నిజమే. ఏఐని ఫియర్ చేయకు, లర్న్ చేయి. గా చెప్తా విను. కామన్ పీపుల్ ఏఐని డైలీ లైఫ్ లో యూజ్ చేయి. స్టూడెంట్స్ బేసిక్స్ నేర్చుకో, ప్రాజెక్ట్స్ చేయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏఐ టూల్స్ నేర్చుకో, బిల్డ్ చేయి. అందరికీ ఒక మెసేజ్ ఏంటి? ఏఐ వస్తుంది, దాన్ని యూజ్ చేసే వాళ్ళు విన్ అవుతారు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించి ఉంటే లైక్ చేయండి. లర్న్ ఏఐ విత్ శ్రీస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ ఏఐ టాపిక్ తో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ ఏఐ.